కృపా సత్య సంపూర్ణుడు మా దేవ, లోకరక్షకుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని కీర్తించి మహిమపరుస్తున్నాను. ఆది అంతమై ఉన్న దేవుడు మీరు, ఆల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడు తండ్రి. ఈ మానవ జీవితంలో మాకు మొదటిది మీరే ప్రభువా, మాకు ఆఖరి వారు మీరే తండ్రి. మా ప్రియ ప్రభువా, మా జీవిత గ్రంథమును రాసిన వారు మీరే తండ్రి. నీ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరి కొరకు మీ పాదముల చెంత మొరపెట్టుకుంటూ ఉన్నాను. దయచేసి బిడ్డల్ని కనికరించండి అయ్యా, దయచేసి బిడ్డల్ని కనికరించండి. నీ కృపచాటున ప్రతి బిడ్డని భద్రపరిచి బలపరచండి. లోకం ఎంతో భయంకరంగా ఉంది స్వామి. ఈ భయంకరమైన లోకంలో మీ బిడ్డలు కుడి ఎడమలకు తొలగకుండా మిమ్మల్ని గురిగా పెట్టుకొని మీ వైపు చూస్తూ తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిగెత్తుకుంటూ మీ వద్దకు రావటానికి బిడ్డలకు మీరు కృప చూపెట్టండి స్వామి. అద్భుతాలు ఆశ్చర్యములు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు తండ్రి. దయచేసి మీ కృప మా అందరి మీద కుమ్మరించి నడిపించండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఆగస్టు మాసం 25వ తారీఖు 2024 ఆదివారం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనములోనే 31 సంవత్సరములు యోషియా యెరూషలేములో ఏలనారంభించాడు. అతని తల్లి గురించి ఎదీదా అని చెప్పాడు. యెహోవా దృష్టికి అతడు యథార్థంగా నడిచేవాడని వాక్యము సెలవిస్తుంది. యథార్థంగా నడిస్తే ఏమి జరుగుతుందని కిందటి దినాన మీకు చెప్పాను. తిరిగి ఈరోజు కూడా కొన్ని మాటలు మీతో మాట్లాడుటకు ప్రభు నాకు సహాయం చేయని. దానికంటే ముందు నేను వర్జీనియాలో ఉన్నాను. నేను ఇండియాకి వచ్చేటంత వరకు మీకు వాట్సాప్లో వాక్యాలు పంపలేకపోతున్నందుకు చాలా విచారిస్తూ ఉన్నాను. దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్ తిరిగి అది క్రియేట్ అయ్యేటట్టుగా దయచేసి ప్రార్థించాలని నా ప్రార్థన. నేను 7వ తారీఖు బయలుదేరి ఈరోజు వరకు నేను ప్రయాణాల్లోనే ఉన్నాను. మీరు నా కోసం ఎంతో ప్రార్థించారు. నా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంకను నా కొరకు ప్రార్థించండి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు అని వాక్యం సెలవిస్తుంది. చాలామంది దేవునికి ఇష్టంగా బ్రతకాలని ఆశిస్తారు. కొంతమంది స్థలాలు ఇస్తారు దేవునికి, కొంతమంది డబ్బు ఇస్తారు దేవునికి, కొంతమంది మా కుమారుని దేవునికి సమర్పించాము అని చెప్తారు. కొంతమంది వారికి ఉన్న బంగారము ఇచ్చేస్తారు. ఈ రీతిగా చాలామంది ఈ విధంగా సమర్పణ చేసి నేను దేవునికి ఇష్టంగా ఉండాలి అనుకుంటారు. మనము బంగారం ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, భూమి ఇచ్చిన, భవనాలు ఇచ్చిన దేవుడు కోరుకునేది ఏమిటంటే యథార్థత. ఇవ్వండి, తప్పేమీ లేదు. కాకపోతే ఆయన దృష్టికి యథార్థంగా నేను బ్రతకాలి, మీరు బ్రతకాలి. యథార్థంగా మనం ప్రవర్తించినట్లయితే ఆయనకు ఇష్టులని వాక్యము సెలవిస్తుంది. మనము ఆయనకు ఇష్టమైన వారైతే ఏం జరుగుతుంది అని చెప్పచ్చు. గాబ్రియేలు దూత ఆ గొర్రెల కాపరులతో మాట్లాడుతూ ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే మనకు సమాధానం కలుగుతుంది. అంటే దాని అర్థం
నీకు ప్రభువుకి సమాధానం కలుగుతుంది. నీకు పరిశుద్ధాత్మ దేవునికి సమాధానం కలుగుతుంది. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. నీకు, మీ భార్యకు, మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు, ప్రతి వారితో మీకు మంచి సమాధానము ఉంటుంది. కాబట్టి యథార్థంగా ప్రవర్తిస్తే ఆ బిడ్డలు ఆయనకిష్టులవుతారు. ఆయనకిష్టులైతే ఆ కృపగల దేవుడు వారికి సమాధానమును కలుగజేస్తాడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలు యథార్థంగా ప్రవర్తించేది నేర్చుకోవాలి. సామెతలు 16:25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును అని చెప్పాడు. ప్రియులారా, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడుతుంది అన్నాడు. ఒకని మార్గము అన్నాడు. మనము మన మార్గాన్ని కాదు చూసుకోవాల్సింది, దేవుడు మనకు చూపెట్టిన మార్గంలో నడవాలి. ప్రభుల వారన్నారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్నాడు. అయితే ఈ రోజున అందరూ వారి వారి మార్గాల్లో నడుచుకుంటూ ఉన్నారు. చూడండి, దయచేసి నన్ను వేరుగా అనుకోకండి. ఒక ఆయన స్వస్థతలని ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఆయన ప్రవచనాలని ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఆయన నేను పేర్లు పిలుస్తాను అని ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఆయన నేను పరిశుద్ధాత్మ పూర్ణుని అని ఆయన ఒక మార్గాన్ని, భాషలు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తూ ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక ఆయన పరిశుద్ధాత్మే లేదు అని ఒక మార్గాన్ని. ఎన్ని మార్గాలు కదా! దయచేసి వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, చూడండి, ఒకని మార్గము వానికి దృష్టికి యథార్థంగా కనబడుతుంది, కానీ తుదకు అది మరణమునకు చేరును అని అన్నాడు. మనం ఏర్పాటు చేసుకున్న మార్గాలు మంచివి కాదు. కృపగల దేవుని చిత్త ప్రకారముగా ఆ కృపగల దేవుని మార్గం ఏదో తెలుసుకొని ఆ మార్గంలో మనం ప్రవర్తించేది నేర్చుకోవాలి. మహోన్నతుడైన ఆ గొప్ప దేవుని పాదాల చెంత ప్రభు పిల్లలుగా మనము ఆయనను మహిమపరచాలి, ఆయన్ను ఘనపరచాలి, ఆయన్ను కీర్తించాలి, ఆయన్ను కొనియాడాలి. ఆయన నామమును ఘనపరుస్తూ మనము జీవించాలి. కాబట్టి నీ మార్గంలో కాదు, దేవుని మార్గంలో మనం నడవటానికి నేర్చుకోవాలి. యాకోబు కూడా ఆయన బేతేలు హాయికి మధ్యన చీకటి పడితే తలగడ రాయి తల కింద పెట్టుకొని పడుకున్నాడు. ఒక మంచి కల వచ్చేది. ఒక నిచ్చెన దేవదూతలు ఎక్కి దిగుతూ ఉన్నారు. ఆ పైనున్న ఆయన మాట్లాడుతున్నాడు, యాకోబు వెనక్కి వెళ్ళిపోమని. అయితే ఉదయాన లేచి ఆయన రాతిని పాతి దాని మీద తైలం పోసి, ఇది భయంకరమైన స్థలం, యెహోవా ఉండు స్థలం, ఇది పరలోకపు గవిని అని చెప్పాడు. పరలోకానికి ముఖద్వారం ఇది అని చెప్పి, ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే, దేవా, నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను ఆశీర్వదించు, నాకు తినటానికి భోజనము, ధరించటానికి దుస్తులు దయచేస్తే నీవు నా దేవుడవు అని చెప్పాడు. దేవుని మార్గం అది కాదు. భోజనము, దుస్తులు, ధనము ఇవి కాదు. దేవుని మార్గము వేరే ఉంది. దేవుని మార్గంలో సత్యం ఉంది. దేవుని మార్గంలో జీవముంది. నీవు సత్యాన్ని అవలంబించాలి. సత్యం అంటే యేసు ప్రభుల వారు. ఆ యేసు ప్రభుల వారిని నీవు సంపాదించుకున్నావా? బైబిల్లో యోహాను గారు చెప్తారు, సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును. ఆ సత్యము వాక్యమే అని చెప్పాడు. దేవుని వాక్యము చేత మీరు స్వతంత్రులయ్యారా? దాని అర్థము వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. వాక్యం చెప్తుంది అబద్ధము చెప్పొద్దని. నీవు అబద్ధం చెప్పకుండా మానేస్తే అప్పుడు వాక్యము నిన్ను స్వతంత్రుని చేశాది. అబద్ధమనే ఆ పాపపు బానిసత్వం నుండి నిన్ను విడిపించాది అని దాని అర్థం. కాబట్టి రీతిగా వాక్యాలు వింటూ ఉన్నావు. నీ జీవితంలో దేవుడు
ఎన్నో తప్పితాలు చెప్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? గమనించాలి. నీవు అబద్ధాలు చెప్తావు, మోసాలు చేస్తావు, కపటంగా ఉంటావు, ఇతరుల్ని గురించి చెడుగా మాట్లాడతావు, సనుగుతావు, గొనుగుతావు, వ్యతిరేకిస్తావు. ఎన్నో ప్రభు చెప్తూ ఉన్నాడు. కానీ వాటిని అస్సలు మనం పట్టించుకోలేదు కదా. దాని అర్థం ఏమిటి? వాక్యము అనే సత్యములో మనము నడవలే. ఆ సత్యమైన వాక్యాన్ని మనము అంగీకరిస్తే అది వీటన్నింటి నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి సత్యమైన యేసుప్రభుల వారిని, సత్యమైన వాక్యమును అనుసరించాలి. కానీ నీ మార్గాన్ని నువ్వు అనుసరిస్తూ, దేవా నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను ఆశీర్వదించని యాకోబు చేసినట్లు చేస్తే, యాకోబు ఒక గమ్యానికి చేరాడు. అక్కడ బానిసగా, పనివాడుగా, కూలివాడుగా పనిచేశాడు. దేనికోసము? భార్యల కోసం. 7 సంవత్సరాలు రాహేలు కొరకు ఆమె లేయాని సంపాదించుకున్నాడు. మరి 7 సంవత్సరాలు రాహేలు కొరకు, ఆస్తి కొరకు 7 సంవత్సరాలు. ఈ రీతిగా సంవత్సరాలు కూలివాడిగా బ్రతికాడు. నీ మార్గంలో నువ్వు వెళితే ప్రియులరా, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచన చేయి. నేను వెళుతున్నటువంటి మార్గము ఆ కృపగల దేవునిదేనా, లేక నేను సొంతంగా ఏర్పాటు చేసుకున్న మార్గమా అని ఆలోచన చేయాలి. దేవుడు నీకు తగిన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సామెతలు 28:18లో యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును అని చెప్పాడు. యథార్థంగా నీవు ప్రవర్తిస్తే నీవు రక్షించబడతావు. లేకపోతే మూర్ఖ చిత్తుడుగా ప్రవర్తించినట్లయితే వాడు హఠాత్తుగా పడిపోవును అని వాక్యము సెలవిస్తారు. ప్రియులారా, యథార్థంగా ప్రవర్తించండి, మూర్ఖంగా ప్రవర్తించద్దు. హఠాత్తుగా పడిపోతాడని వాక్యము సెలవిస్తారు. దేవుని బిడ్డలు ప్రతి వారు కూడా యథార్థంగా ప్రవర్తించి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగు రీతిగా మీరు జీవింతురుగాక. దేవునికి స్తోత్రాలు. నేను 2వ వచనాన్నే చెప్తూ ఉన్నాను. ఆమేన్.